వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన సతీమణి భారతి డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది. మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ జగన్ ప్రభుత్వం దరఖాస్తు విధానంలో 2 లీజులను భారతీ సిమెంట్ కు మంజూరు చేసింది. భారతీ సిమెంట్స్ అధికారులు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆ సంస్థ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధికారులు న్యాయపరంగా ముందుకెళ్తున్నారు. భారతీ సిమెంట్స్ ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన 2 లీజులను రద్దు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2015-21లో కేంద్రం తీసుకొచ్చిన సవరణల ప్రకారం వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్న భారతీ సిమెంట్ గతంలో దరఖాస్తు చేసుకున్న 2 లీజులను జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కేటాయించి నిబంధనలను ఉల్లంఘించింది. మొదట కడప జిల్లా కమలాపురం మండలంలోని 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలోని 235.56 ఎకరాల్లో 2 సున్నపురాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ గతంలో దరఖాస్తు చేసుకోగా దానికి 2008లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. మైనింగ్ ప్లాన్ కు అనుమతి, పర్యావరణ అనుమతులు అన్నిటినీ తెచ్చుకుంటే లీజులు మంజూరు చేస్తారు. అయితే భారతీ సిమెంట్ అన్ని అనుమతులు పొందలేకపోయింది. అలాగే LOI రఘురామ్ సిమెంట్ పేరిట జారీ చేస్తే లీజు భారతీ సిమెంట్ పేరిట మారిన విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయలేదు.